ఇది అస్సలే కరెక్ట్ కాదు బ్రో. అరౌండ్ 98% ఆఫ్ ద పీపుల్ జస్ట్ మన వీడియోస్‌ని చూస్తున్నారు. నేను ఇంత ఎఫర్ట్ పెట్టి అరౌండ్ 11:30 అయితుంది నైట్. 23 జూన్ 2026 రోజు 11:30కి సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి వీడియో చేసిన. అండ్ ఇప్పుడు రేపు మీకు ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే 11:30 అయితుంది. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన. సో, ఇదంతా అయిపోయేసరికి అరౌండ్ 12:30 క్వార్టర్ టు 1 అయితదన్నట్టు. ఓకేనా నైట్. సో, అయినా కూడా 98% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే మన వీడియోస్‌ని చూస్తున్నారు. సో, వీడియోస్ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరన్నట్టు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, నాకు హెల్ప్ అయితది. సో, మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంది కదంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పి ఒక ఫీల్ అనేది ఉంటది బ్రో. సో, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ ఫర్ సబ్స్క్రైబ్. సో, మీకు హెల్ప్ అయితలేవు అంటే అది వేరే విషయం గానీ, హెల్ప్ అయితుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సో, దట్స్ ద థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనం తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 లోపల ఫీ పేమెంట్‌ని ఎట్లా చేసుకోవాలి? అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని ఎట్లా చేయాలి? అండ్ మన సీట్‌ని మనం ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి? అని చెప్పి డీటెయిల్డ్‌గా చెప్తా. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఐడియా వస్తది. అండ్ చాలామంది చేసే కామన్ మిస్టేక్స్‌ని చెప్తా. ఆ మిస్టేక్స్‌ని మీరు చేయకుర్రి. సో దట్ ఏందంటే మన సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్ అనేది స్మూత్‌గా కంప్లీట్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ పేమెంట్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి ఈ ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మనం ఫీ పేమెంట్‌ని ఎట్లా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసుకునే దానికంటే ముందు మీకు ఇంపార్టెంట్ డేట్స్ తెలవాలి కదా! ఆల్రెడీ మనకు ఎప్పుడు 23 జూన్ 2026 రోజే ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా? 24థ్ అన్నారు. కానీ 23 జూన్ 2026 రోజే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. అండ్ మనకి ఫీ పేమెంట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 23 జూన్ 2026 నుండే స్టార్ట్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి 27థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? మీరు ఒకవేళ వాళ్ళిచ్చిన టైం అంటే 27థ్ జూన్ 2026 లోపు మీ ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోకపోతే మీకు ఫేజ్ 1 లోపల అలాట్ అయిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మీకొచ్చిన సీట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫీ పేమెంట్ చేసి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. బిఫోర్ 27థ్ జూన్ 2026. 27థ్ జూన్ 2026 లోపు ఫీ పేమెంట్ చేయకపోయినా, ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. కాబట్టి డెఫినిట్‌గా మీ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో, నేనొక 10,000 కట్టి తర్వాత ఫీ కడతా. నేనొక 20,000 కట్టి తర్వాత ఫీ కడతా. అట్లా మాక్సిమం ఏందంటే మనకు ఫీ పేమెంట్ లోపల మొత్తం ఒకటేసారి పే చేయమని చెప్పి చూపెడుతది. సో, మనం సింగిల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు ఒకటేసారి. ఓకేనా? సో, ఎవరైనా బ్రో అట్లా కాదు బ్రో లైక్ 5,000 పే చేయొచ్చు, 6,000 పే చేయొచ్చు అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఒకసారి నాకు చెప్పుర్రి. మాక్సిమం ఏందంటే మనకు టోటల్‌గా ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. కాబట్టి మీరు కూడా టోటల్‌గా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. అది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఎంత ఫీ ఉంటే అంత కట్టాలి బ్రో. మనకు ఆల్రెడీ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల చూపెడతది ఎంత ఫీ అని చెప్పి. అంత ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటది. అండ్ యూజ్ యువర్ బ్యాంక్. ఓకేనా? మీ క్రెడిట్ కార్డ్ లేకపోతే మీ డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేయండి. వేరే వాళ్ళయి యూజ్ చేయకండి. అన్న ఇట్లా నెట్ సెంటర్ వాళ్ళదున్నది, అది ఉన్నది, ఇది ఉన్నదని చెప్పి వాళ్ళది యూజ్ చేయకండి. ఎందుకంటే మనకు ఒకవేళ ఫేజ్ 2 లోపల మనం వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాం అనుకో సపోజ్ ఫేజ్ 2 లోపల మనకు వేరే దగ్గర సీట్ వచ్చిందనుకో, ఆ అకౌంట్ లోపల ఏమన్నా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే పడతదన్నట్టు. ఒకవేళ సపోజ్ సింపుల్‌గా చెప్తా. సపోజ్ ఒక 50,000 మీరు ఫీ కట్టిరనుకో ఫేజ్ 1 లోపల. ఓకేనా? ఫేజ్ 1 లోపల 50,000 కట్టిర్రు. ఆ కాలేజ్ లోపల 50,000 ఉండే కాబట్టి కట్టిర్రు. ఒకవేళ మీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన కాలేజ్ లోపల 25,000 ఫీ ఉందనుకో, ఇంకొక 25,000 అనేది మనకు రిఫండ్ పడతదన్నట్టు మళ్ళా ఫేజ్ 2 తర్వాత. కాబట్టి మన అకౌంట్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా? బిఫోర్ 27 జూన్ 2026 ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో, నా దగ్గర అమౌంట్ లేదు బ్రో అనుకున్నోళ్ళు ఒకసారి కాలేజ్‌కి ఫోన్ చేసి అడుగుర్రి ఏమన్నా ఆల్టర్‌నేటివ్ వే ఉంటదా అని చెప్పి. సో, నాకు గూడా చెప్పండి. ఓకేనా? ఆల్టర్‌నేటివ్ వే ఉంటది బ్రో. ఇప్పుడు మనకు 50,000 ఉన్నా, లేకపోతే రూ. 1,00,000 ఫీ ఉన్నా కూడా
మనమైతే అంత పే చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కొంచెం పే చేసుకుంటే అయిపోతది అని చెప్పి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పుర్రి. ఓకేనా. మోస్ట్‌లీ ఏందంటే మొత్తం పే చేసినప్పుడు మాత్రమే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయితది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయితదన్నట్టు. ఓకేనా. సో, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పుర్రి. అండ్ వెన్ కమ్స్ టు అఫీషియల్ వెబ్‌సైట్, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనకిక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. కొంచెం స్లో ఉంది. ఓకే. ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మనం ఏంది కదా అంటే తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన లాగిన్ ఐడీ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన పాస్‌వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. ఇక్కడ క్యాప్చా ఉంది కదా! క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఎట్లా ఓపెన్ అయితది కదా అంటే ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడుతది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతది. అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి చూపెడుతదన్నట్టు. ఓకేనా. ఇందులోపల మనకేంది కదా అంటే లాగౌట్ అనే ఆప్షన్ కూడా చూపెడుతది. అది వేరే విషయం. ఇందులోపల మనకేంది కదా అంటే ఈ 2 ఆప్షన్‌లు పనికిరావు. సర్టిఫికేట్ వెరిఫికేషను, ఈ వ్యూ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకేనా. ఫీ పేమెంట్‌కి అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఈ 2 ఆప్షన్‌లు పనికిరావు. ఈ 2 ఆప్షన్‌లతోటి మనకు అవసరం లేదన్నట్టు. మనం ఇప్పుడు మెయిన్ ఏం చేయాల్సి ఉంటది అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయడంతోటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది చూపెడతానట్టు. ఓకేనా. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకు వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు బ్రో. ఓకేనా. సో, మీ హాల్ టికెట్ నంబర్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా మీ నేమ్ కావచ్చు, మీ జెండర్ కావచ్చు, మీ ర్యాంక్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఈ డీటెయిల్స్ అన్నీ చూపెడతారు. అండ్ దాంతో పాటుగా ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది చూపెడతారన్నట్టు. అంటే మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టి, ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి చూపెడతారు. ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి చూపెడతారన్నట్టు. ఓకేనా. అండ్ ఫీ ఎంత అని చెప్పి చూపెడతారు. ఓకేనా. ఎంత ఫీ, ఫిక్స్డ్ ట్యూషన్ ఫీ ఎంత 90,000. మనకు రియంబర్స్‌మెంట్ పోను మనం ఎంత కట్టాలి? 55,000 కట్టాలి. గ్రీన్ ఫండ్ ఎంత? రూ. 100. అంటే 55,100 ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి. అంటే నువ్వు ఇంత అమౌంట్ కట్టినప్పుడు మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకు బ్రాంచ్ చూపెడుతది, కాలేజ్ చూపెడుతది, ఫీ చూపెడుతది. నువ్వు ఇప్పుడేం చేయాలి? నీకు ఒకవేళ కాలేజ్ నచ్చితే నువ్వు నీ సీట్‌ని సెక్యూర్ చేసుకుందాం అనుకుంటే డెఫినిట్‌గా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సో, ఎంత అమౌంట్ కూడా మీరేం చేయాల్సి ఉంటది? డెబిట్ కార్డ్ ఓకేనా. ఏటీఎం కార్డ్‌లు ఉంటాయి కదా మనయి. ఓకేనా. సో, మన మదర్‌దో, లేకపోతే ఫాదర్‌దో, లేకపోతే బ్రదర్‌దో మనోళ్ళయి మాత్రమే మనం ఈ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు వాడాలి. వాడి మన పేమెంట్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలి. మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ అకౌంట్ లోపల అమౌంట్ అనేది పెట్టుకోర్రి. పెట్టుకున్న తర్వాతనే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటదన్నట్టు. మరి ట్రాన్సాక్షన్ ఎట్లా చేయాలి? ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి మరి అనంటే సింపుల్‌గా ఏం లేదు బ్రో. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ ఉన్నదా? అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఎక్కడెక్కడ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని కిందికి స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటదన్నట్టు. స్క్రోల్ డౌన్ చేస్తా ఉంటే మనకి కింద బిల్ డెస్క్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా. బిల్ డెస్క్ అని చెప్పి మనకొక ఆప్షన్ వస్తది. అండ్ దాంతో పాటుగా పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. బిల్ డెస్క్ అనొచ్చి కింద పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ఉంటది. దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మనకు చూపెడతారన్నట్టు. సో, ఏమని చూపెడతది కదా అంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని చూపెడతది. నెట్ బ్యాంకింగ్ అని చెప్పి చూపెడతది. మనకు 2 పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. 2 పేమెంట్ మెథడ్స్ ఉంటాయన్నట్టు. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అండ్ దాంతో పాటుగా నెట్ బ్యాంకింగ్ అని చెప్పి. సో, ఈ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనేది మనదే ఉండాలి. నెట్ బ్యాంకింగ్ అకౌంట్ కూడా మనదే ఉండాలి. లేకపోతే మనకు బాగా తెలిసినోళ్ళది ఉండాలి. ఓకేనా. సో, రిఫండ్ పడితే ఇబ్బంది కావద్దు కాబట్టి జాగ్రత్తగా మీ డీటెయిల్స్ ఇయ్యిర్రి.
ఓకేనా. సో, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది అంటే పెద్ద అమౌంట్ కదా బ్రో! ఈ స్కానర్‌లతోటి వాటితోటి కాదన్నట్టు వీళ్ళు. నెట్ బ్యాంకింగ్ తోటి, క్రెడిట్ కార్డ్ తోటి, డెబిట్ కార్డ్ తోటి చేస్తారు. ఓకేనా. సో, ఫస్ట్ కార్డ్ నంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. ఐదర్ అది క్రెడిట్ కార్డ్‌ది కావచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్‌ది కావచ్చు. కార్డ్ నంబర్ ఎంటర్ చేసి అండ్ దాంతో పాటుగా ఎక్స్‌పైరీ డేట్ ఎంట్రీ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. కార్డ్ హోల్డర్ నేమ్, కార్డ్ హోల్డర్ పేరేంది అని చెప్పి ఇయ్యాల్సి ఉంటది. అండ్ మేక్ పేమెంట్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ ఎంతైతే మనకి అమౌంట్ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల చూపెడుతదో అంత అమౌంట్ కట్టడానికి డైరెక్ట్ ఇది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మనకు వేరే ఆప్షన్ ఉండది. ఏందంటే మనోళ్ళు కొంతమంది మెసేజ్ పెట్టిర్రు. బ్రో ఇట్లా మనం 10,000 కట్టుకొని తర్వాత కట్టుకోవచ్చట కదా! 5,000 కట్టుకొని తర్వాత కట్టుకోవచ్చట కదా! అని చెప్పి అన్నారన్నట్టు. కామెంట్ పెట్టిర్రు. కానీ ఇక్కడ ఏంది కదా అంటే మొత్తం కట్టు అనే చూపెడతదక్కడ. మనం చేంజ్ చేయడానికి ఏముండది. పేయబుల్ అమౌంట్ అని ఉన్నది చూసినావా ఇక్కడ? ఇది ఎంతైతే చూపెడుతదో అంత ఉంటదన్నట్టు. సో, మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల 1,00,000 ఉంటే ఓకేనా. సో, అంత మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. 50,000 ఉంటే 50,000. సో, ఎంతుంటే అంత మనం పక్కాగా కట్టాల్సి ఉంటది. కాబట్టి సో, సగం కట్టడం అట్లాంటి ఆప్షన్స్ అయితే ఏముండయి. ఒకవేళ ఉంటే నాకు కింద కామెంట్ జేయరి. నేను గూడా తెలుసుకుంటా. మోస్ట్‌లీ ఉండదు బ్రో. నేను ఒక 2, 3 పేమెంట్‌లు చేసినా. కాబట్టి నాకు గూడా ఒక ఐడియా ఉంది. సో, ఎంతైతే అమౌంట్ ఉంటదో అంత అమౌంట్ మనం కట్టాలి తప్పది. ఓకేనా. మనకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ రాదన్నట్టు. కాబట్టి సో, మనం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇయ్యాల్సి ఉంటది. దీనితోటి పేమెంట్ ఇయ్యొచ్చు. సో, లేదు అంటే నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ తోటి ఎట్లా చేయాలి అని చెప్పి నేను చెప్తా. కానీ దానికంటే ముందు ఫస్ట్ మన అనల్జసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరు బ్రో. ఓకేనా. సో, 98% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. అంటే మనకొక 1,000 అంటే ఒక 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్ లోపల సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు చాలా మంది ఉంటున్నారన్నట్టు. అంటే 980 మంది సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే మన వీడియోస్‌ని చూస్తున్నారు. 1000 వ్యూస్ లోపల అంతమంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ జేయరి. హెల్ప్ అయితుందిగా మన వీడియోస్. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు నెట్ బ్యాంకింగ్ విషయానికొస్తే మనకు సింపుల్లీ బ్రో నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉన్నోళ్ళకి తెలుసు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటాం. సో, కోటక్ మహీంద్రా గాని, ఐసీఐసీ గాని, ఎస్‌బీఐ గాని ఇట్లాంటి బ్యాంక్స్ అయితే పాపులర్ బ్యాంక్స్ ఉంటాయన్నట్టు. లేదంటే మీ బ్యాంక్‌కి నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆ బ్యాంక్ తోటి సెర్చ్ చేయరి. సో, ఈ నెట్ బ్యాంక్ ఉన్నోళ్ళకు ఒక ఐడియా ఉంటది బ్రో. వాళ్ళకంటూ ఒక లాగిన్ ఐడీ ఉంటది. ఓకేనా. లాగిన్ ఐడీ అనేది ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా పాస్‌వర్డ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. నెట్ బ్యాంకింగ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ లాగిన్ ఐడీ ఏంది, పాస్‌వర్డ్ ఏందని చెప్పి. సో, ఈ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అనేది ఎంట్రీ చేసి మనమైతే ఓటీపీ వస్తదన్నట్టు మన మొబైల్ నంబర్‌కి. ఆ ఓటీపీ ఇస్తే పేమెంట్ అయిపోతది. ఓకేనా. సో, మీరు నెట్ బ్యాంకింగ్ అన్నా చేసుకోవచ్చు. లేదంటే ఏటీఎం కార్డ్ అయితే అందరి దగ్గర ఉంటది కదా బ్రో! ఏటీఎం కార్డ్ తోటి కూడా చేసుకోవచ్చు. ఈ ఆహ్, అయితే మనకి ఎస్‌బీఐ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు. ఓకేనా. కోటక్ మహీంద్రా బ్యాంకు డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ కావచ్చు, ఎస్‌బీఐ కావచ్చు అండ్ దాంతో పాటుగా ఆంధ్ర బ్యాంక్ కావచ్చు. డిజిటల్ పేమెంట్స్ అనేది ఎనేబుల్ చేసుకొని పేమెంట్ చేయాలి మీరు. ఓకేనా. సో, పేమెంట్ చేస్తే అయిపోతది. సో, అట్లా మనమైతే పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది అనంటే మన పేమెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది బ్రో. ఒకవేళ మీ పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకుందాం అనుకుంటే వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ రిపోర్ట్ అని చెప్పి ఉంది కదా! సో, ఈ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ దీని మీద మనం క్లిక్ చేసి వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. తర్వాత సో, ఫస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. మళ్ళా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మనకు పేమెంట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు అలాట్‌మెంట్ ఆర్డర్‌లకెళ్ళి మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన ఫీ పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంది కదా! ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోయి మనం మన సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవచ్చన్నట్టు. సో, మనం ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకేంది కదా అంటే ఇట్లా చూపెడతదన్నట్టు. సో, మనం ఆల్రెడీ ఫీ పేమెంట్ చేస్తే మనకేమని చూపెడతది అంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి చూపెడతది ఇక్కడ. ఓకేనా. ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటే. సో, మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసినంత మాత్రాన మన అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ కాదు. చాలామంది ఏం చేస్తారు కదా అంటే నేను ఫీ పేమెంట్ చేసిన బ్రో. నా అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి అనుకుంటారన్నట్టు. కానీ ఫీ పేమెంట్ చేసినంత మాత్రాన అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ కాదు. కాబట్టి మీరు ఫీ పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీగా చేయాలి. అది కూడా 27థ్ జూన్ లోపు.
ఓకేనా. ఫీ పేమెంట్ అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 27th జూన్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంది కదా! సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకేంటి అంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటదన్నట్టు. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటది. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేస్తే మన సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకేనా. సో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్‌ని పక్కాగా చేసుకున్నామా లేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి మరే అనంటే, మనం మన జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అన్నంత మాత్రాన మన అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. మన అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ కావాలి జాయినింగ్ రిపోర్ట్ లోపల. అప్పుడు మాత్రమే మన అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. కాబట్టి మనం ఏం చేయాలి? సో, ఈ హోమ్ పేజ్ ఉంది కదా! హోమ్ పేజ్‌కొచ్చిన తర్వాత మనం వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంది కదా! సో, ఇందులోపలికైతే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ ఈ ఆప్షన్‌లోకెళ్ళొడితేనే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మనకి వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, మన ఫీ పేమెంట్ చెక్ చేసుకుందాం అనుకుంటే సెకండ్ లింక్ ఓపెన్ చేసుకోవాలి. లేదు జాయినింగ్ రిపోర్ట్‌ని చూసుకుందాం అనుకున్నాం కాబట్టి మనం ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ జాయినింగ్ రిపోర్ట్‌లో ఏంది కదా అంటే మీ అడ్మిషన్ నంబర్ ప్రింట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. మీ అడ్మిషన్ నంబరు ప్రింట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది జాయినింగ్ రిపోర్ట్. ఈ జాయినింగ్ రిపోర్ట్‌లో ఏంది కదా అంటే మీ అడ్మిషన్ నంబర్ అనేది ఇక్కడ జనరేట్ అయిందా కాలేదా అని చెప్పి మీరిక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ విత్ అడ్మిషన్ నంబర్ అని చెప్పి మన అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితది. ఓకేనా. సో, కాబట్టి మీ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోర్రి. సో దట్ మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకేనా. మనం ఏం చేత్తాం ఆన్‌లైన్ ఫీ పేమెంట్ మాత్రమే ఏసేసి పెడతాం. కానీ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మన అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయిందా కాలేదా అని చెప్పి మన జాయినింగ్ రిపోర్ట్ లోపల చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన సక్సెస్‌ఫుల్‌గా అడ్మిషన్ అయిపోయినట్టు. ఓకేనా. మన ఫీ పేమెంట్ డీటెయిల్స్‌ని చెక్ చేసుకుందాం అనుకుంటే వ్యూ ఫీ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పి క్లిక్ చేస్తే మన ఫీ పేమెంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయన్నట్టు. ఓకేనా. సో, ట్రాన్సాక్షన్ స్టేటస్ అని చెప్పి చూపెడుతది. ఇందులోపల ఎంత అమౌంట్ కట్టినవు, ఎప్పుడు కట్టినవు, ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనకిక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు పేమెంట్ అనేది ల్యాప్‌టాప్‌లో చేయడానికి ట్రై చేయండి. లేకపోతే పీసీలో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ కదా! ఎంత కాదన్నా అనుకున్నా కూడా ఒక 40,000 ప్లస్సే ఉంటది. ఓకేనా. సో, ఒక 30,000 ప్లస్సే ఉంటది కాబట్టి హ్యూజ్ అమౌంట్ కాబట్టి ల్యాప్‌టాప్ ఆర్ పీసీలో ఈ ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రిఫ్రెష్‌లు చేయకండి పేమెంట్ టైమ్ లోపల. ఓకేనా. సో, మనం ఫీ పేమెంట్ అయిందా లేదా అని చెప్పి ఇట్లా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మనం లాగౌట్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌లోకెళ్ళి ఫీ పేమెంట్ చేస్తాం. తర్వాత మన ఫీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌లోకెళ్ళి సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పి చెక్ చేసుకుంటాం. సక్సెస్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోతాం. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోయి మన ఏంటిది యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడతాం. యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టిన తర్వాత వ్యూ జాయినింగ్ రిపోర్ట్‌లోకి పోతాం బ్యాకొచ్చి. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ లోపల మన అడ్మిషన్ నంబర్ అనేది జాయినింగ్ రిపోర్ట్‌ల జనరేట్ అయిందా? కాలేదా? అని చెప్పి చెక్ చేస్తామన్నట్టు. సో, చెక్ చేసిన తర్వాత మనకు సీటు లైక్ జనరేట్ అయితే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకేనా. సో, అది. అండ్ మనం మన సీట్‌ని క్యాన్సెల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ ఆన్‌లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ సీట్ అని ఉంటదన్నట్టు. దీని మీద క్లిక్ చేసి మనం మన సీట్‌ని క్యాన్సెల్ కూడా చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనమైతే మన ఆన్‌లైన్ ఫీ పేమెంట్‌ని అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఓకేనా. అంతా అయిపోయిన తర్వాత మెయిన్‌గా మీరు చేయాల్సింది ఏంది కదా అంటే లాగౌట్. ఓకేనా. లాగౌట్ అనేది మెయిన్‌గా మనం చేయాలి. లాగౌట్ చేసిన తర్వాత మనకు సో, వెబ్‌సైట్ అనేది సో, లాగౌట్ చేసిన తర్వాత ఇట్లా వస్తది తర్వాత. ఓకేనా. సో, ఇట్లయితే వస్తదన్నట్టు సెషన్ లాగౌట్ అని చెప్పి ఇట్లా వచ్చేదాకా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అమౌంట్ పెట్టినాం కాబట్టి సో, అట్లా. సో, లాగౌట్ అనేది చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే ఫేజ్ 2 ట్రై చేద్దాం అనుకుంటే ఫేజ్ 2 ట్రై చేసుకోవచ్చు. సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. సో, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన.
అండ్ నేను ఒక సబ్స్క్రైబ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఇఫ్ ఎనీవన్ వాంట్ టు హెల్ప్ అస్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్, సో డిస్‌ప్లే మీద మనకి క్యూఆర్ ఉంది. యూ కెన్ సపోర్ట్ ఫ్రమ్ దేర్. సో మీ సపోర్ట్ అనేది మనకి చాలా కావాలి. అండ్ డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయిరి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ చేయిరి. డూ ఫాలో us for more content and thank you so much. Signing off.